ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అలానే విటమిన్లు చాలా ఎక్కువగా ఉండి మన హెల్త్‌కి చాలా మంచిదైన ఈ లడ్డూని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది పిల్లలకి, పెద్దలకి అలానే ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇది రోజుకి ఒక్కటి తింటే చాలు కండరాల పుష్టి అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. సో, చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. వీటన్నింటిని తెలుసుకోవాలి అంటే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడైతే నేను బెల్లం సిరప్ కోసం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఎలా చేస్తాననైతే ఫ్రెండ్స్ అడిగారు మన యూట్యూబ్ ఫ్యామిలీలో. సో, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నేను ముందుగా బెల్లాన్ని అయితే తీసుకొని గ్లాస్ వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. ఆఫ్టర్ దట్ అది కొంచెం వాటరీగా కాకుండా థిక్ కన్సిస్టెన్సీలో అంటే ఫింగర్‌కి అంటుకునే విధంగా వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువగా షుగర్‌తో చేసిన బెల్లం అయితే షాప్స్‌లో ఎక్కువ సేల్ చేస్తున్నారు. కొంచెం చూసుకొని తెచ్చుకోండి. సో, మంచి బెల్లం అయితే కొంచెం ఈ విధంగా ఉంటుంది. మాకిక్కడైతే ఇదే ఎక్కువ దొరుకుతుంది. కానీ దీంట్లో ఎక్కువ డస్ట్ అయితే ఉంటుందండి. అందుకే మరగబెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను స్ట్రైనర్‌తో అయితే స్ట్రైన్ చేసుకుంటాను. చూసారా? థిక్ పాకంలా అయితే వచ్చింది కదా! సో, ఇలా ఉంటే సిరప్ సరిపోతుంది. దీన్ని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. నేనైతే ఈ విధంగా చేసుకొని పెట్టేసుకుంటాను. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో మొత్తం చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకే ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ మనం పల్లీలు తీసుకోవాలి. ఈ లడ్డూకి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి పల్లీలండి. నేను 1 కప్ వరకు పల్లీలనైతే తీసుకున్నాను. క్వాంటిటీ ఎంత తీసుకుంటారో అనేదైతే మీ ఇష్టం. మీకు చూపించడానికి నేను 1 కప్ వరకు తీసుకొనైతే చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అయితే పెట్టుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలనైతే వేయించుకోవాల్సి ఉంటుంది. కంగారుగా హై ఫ్లేమ్‌లో పెట్టేసి అయితే ఫ్రై చేయొద్దు. అలా అయితే పల్లి అనేది లోపల వరకు కుక్ అవ్వదండి. నిదానంగా వేయించుకుంటే పల్లి అనేది ఈవెన్‌గా కుక్ అవుతుంది. సో, అప్పుడు టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే పాన్‌లోకి ఏ గిన్నెతో అయితే పల్లీని తీసుకున్నానో అదే గిన్నెతో అటుకులను కూడా తీసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పాన్ చాలా హీట్‌గా ఉంది కాబట్టి అటుకులనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! చేత్తో నలిపితే మంచి క్రిస్పీగా అయితే ఉండాలి. సో, వెంటనే బ్రేక్ అయిపోవాలనమాట. అలా ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తా. ఆ హీట్‌కి అది సరిపోతుంది. సో, ఇవన్నీ చల్లారిన తర్వాత నెక్స్ట్ అటుకులనైతే ఫస్ట్‌గా మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. మరీ సాఫ్ట్ పొడిలా అయితే పట్టకూడదండి. వీడియోలో చూపిస్తున్నాను కదా! రవ్వలా అయితే అనిపిస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని ప్లేట్‌లోకైతే వేసుకుంటున్నాను. నెక్స్ట్ పల్లీలండి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకున్నాను. సో, ఇలా తీసుకున్న వాటిని మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా వీటిని కూడా కొద్దిగా బరకగా ఉంటేనే బావుంటుందండి. మధ్యలో పప్పనేది తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 ఈవెన్‌గా మొత్తం కలిసేంత వరకు ఒకసారయితే కలుపుకోవాలి. పల్లీల్లో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారండి పిల్లలైతే. అలానే జ్ఞాపక శక్తి కూడా చాలా బావుంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో, డైలీ మీ పిల్లలకి పల్లీలు ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పాన్ పెట్టుకొని కొద్దిగా గీనైతే వేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా పుచ్చపప్పును కూడా వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కాజును కూడా వేసుకుంటున్నాను. ఇవి మీ చాయిస్. కాకపోతే హెల్త్‌కి మంచిది కదా! సో, అందుకే నేను వేసుకుంటున్నాను. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 3 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. మీ దగ్గర డ్రై కోకోనట్ పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్‌గా ఇది ఉంది కాబట్టి సో, దీన్ని వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నాను. చూసారా? కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి 1 ½ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుంటున్నాను. ఎక్కువగా నువ్వులు తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిదండి. ముఖ్యంగా అమ్మాయిలైతే నువ్వులను ఎక్కువగా తినాలన్నమాట. సో, వీటిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొద్దిగా తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. మిగిలిన దాంట్లోకి బెల్లం సిరప్‌నయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ సిరప్ అనేది నా స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా వేస్తున్నాను. మీరు బెల్లం వేసుకునేలా ఉంటే 1 ½ కప్ వరకు బెల్లం తురుము తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని దానిని మరిగించి దీంట్లోకైతే యాడ్ చేసుకోండి సరిపోతుంది. కరెక్ట్‌గా స్వీట్ అనేది ఉంటుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. నేనైతే నా స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా వేసుకున్నాను.
ఆల్రెడీ ముందుగానే నేను బెల్లాన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రెడీ చేసుకున్నాను కదా! అందుకే పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదండి మరగడానికి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు అలానే పల్లి పొడి ఏదైతే ఉందో దానిని దీంట్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదైతే ఉండలేం పట్టదండి. ఎందుకంటే ముందుగానే అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి. సో, ఉండలేం పట్టదనమాట. వెంటనే థిక్‌గా అయితే అయిపోతుందండి. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కానీ కొద్దిగా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుందండి. దట్టు మనం బెల్లాన్ని కూడా వేసాం కదా! మనకి బ్లడ్ అనేది తక్కువగా ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అయితే. సో, నెక్స్ట్ ఇది కొంచెం పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనిపించుకున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి అలానే ఫైనల్‌గా 1 స్పూన్ వరకు ఘీనైతే వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో, మనకి ఇది లడ్డు చుట్కెనెలా అయితే వస్తుంది. మనం లడ్డు అయినా చేసుకోవచ్చు. లేదంటే బర్ఫీలో అయినా చేసుకోవచ్చండి. అది మన చాయిస్ అనమాట. సో, చూసారు కదా! ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వేరొక ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనిద్దాము. మరీ ఎక్కువ చల్లారకూడదండి. కొంచెం గోరువెచ్చగా అవ్వాలన్నమాట. సో, చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం త్వరగా కూల్ అయిపోతుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన షేప్‌లో అయితే చేసుకోవాలి. నేనైతే లడ్డూల్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లల కోసం డైలీ మార్నింగే 1 ఇద్దాంలే అన్నట్టు వీటిని చేశానండి. కానీ మా చిన్నమ్మాయి అయితే డైలీ 3 తింటుంది. తనకంత నచ్చేసింది. సో, చిన్న పిల్లలకి మంచిగా నచ్చుతుంది. ఎవరైనా ట్రై చేయండి. నానబెట్టినవి అవి ఇస్తే డైరెక్ట్‌గా వాళ్ళు తినరు కాబట్టి ఇలా ట్రై చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా, హెల్తీగా ట్రై చేయొచ్చు. ఫైనల్‌గా అన్ని లడ్డూల్ని చేసేసుకున్నానండి. ఇందాక కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా! అది ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడ్డానికి అందంగా కనిపిస్తుందని. సో, చూసారు కదా! నా రెసిపీ మీకు నచ్చిందా? అలా అయితే మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హ్యాపీగా తినండి. మీకు నచ్చితే గనక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.